ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో అనేక రకాలైనటువంటి వివిధ బిజీ షెడ్యూల్ కారణంగా కూడా సమయం ఇచ్చి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న సాయంకాలం జరిగినటువంటి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వారి పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా వారి ఆదేశాల మేరకు గత వారం రోజులుగా ఢిల్లీలో తెలుగు వాళ్ళు ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారి అధికార నివాసంలో వారితో కలిసి వారికి కృతజ్ఞతలు నేరుగా కూడా ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో బీజేపీ గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఢిల్లీలో ఈరోజు అభివృద్ధి కావాలంటే 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి 10 సంవత్సరాలు పైబడి ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలించిన కారణంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉంది. ఢిల్లీ ప్రజలు చైతన్యవంతులు. 3 సార్లు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 7కు 7 సీట్లు కూడా బీజేపీకి గెలిపించడానికి ముందుకొచ్చారు. కాబట్టి వాళ్ళు పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీని గతంలో వేరుగా చూశారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారు కావాలనేటువంటిది అనేక మంది చెప్తున్నారని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఆవశ్యకతను కూడా వారు ఉదయం మాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడడం జరిగింది. రెండో విషయం, ఢిల్లీలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది ఓటర్లు ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని బలంగా విశ్వసిస్తున్నారు. మేము గత 2 వారాలుగా ఢిల్లీలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించి కోఆర్డినేషన్లో పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, పాండిచ్చేరికి సంబంధించినటువంటి అనేక మంది ఢిల్లీలో స్థిరపడినటువంటి వాళ్ళు గత 2 ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వాళ్ళు మేము మద్దతు ఇచ్చాం. మేము ఆశించిన స్థాయిలో మాకు కేజ్రీవాల్ గారి సర్కారు కానీ లేదా కేజ్రీవాల్ పార్టీ కానీ మాకు ఏ రకమైన సహకారం అందించలేదు. ఒక రకంగా నేరుగా మేము ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా మోసపోయినామని చెప్పి ఓటర్లు చెప్పడం జరుగుతుంది. రెండోది, ఏ మోడల్ అయితే గత 2 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రజలకు చెప్పిందో అది పూర్తిగా చేయలేక వైఫల్యం చెంది ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఆమ్ ఆద్మీ పార్టీకి సూటిగా ఒక విషయాన్ని అడుగుతున్నా. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి మీరు ఈరోజు ఢిల్లీలో ఉన్న సర్కారు, కేంద్రంలో ఉన్న సర్కారు ఢిల్లీలో కూడా వస్తే డబుల్ ఇంజన్ సర్కారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మీరు అవినీతిలో కూరుకుపోయి ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే జైలుకు పోతే రాజీనామా చేసినటువంటి అనేక మంది ముఖ్యమంత్రుల చరిత్ర మనం ఈ దేశంలో చూసాం. ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ముఖ్యమంత్రి పదవిని వదలకుండా జైలుకు పోయి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప నాకు పాలన కంటే పదవి ముఖ్యమని చెప్పి కేజ్రీవాల్ వ్యవహరించిన తీరు ఏదైతుందో ఈ ఢిల్లీ రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశ రాజకీయాల్లో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ 77 సంవత్సరాల్లో ఈ రకంగా వ్యవహరించినటువంటి తీరును ఈ దేశ ప్రజలు, ఢిల్లీ ప్రజలు గమనించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది ఒక ముగిసిన అధ్యాయం. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఢిల్లీలో అవసరం లేనటువంటి పార్టీగా మిగిలిపోయింది. చివరికి ఆయన మిగిలినటువంటిది ఏంటంటే పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శేషమహల్ ఎందుకు నిర్మించుకున్నాడో ఇప్పటిదాకా చెప్పనటువంటి పరిస్థితి. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు ఒక్కటే మార్గం. ఢిల్లీలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్లందరికీ కూడా మళ్ళీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి, బీజేపీకి మద్దతు ఇవ్వాలి. బీజేపీ గెలిపించడంతో ఈ ఢిల్లీ అభివృద్ధి జరుగుతుంది, మరొక మార్గం లేదనేటువంటి విషయాన్ని ఢిల్లీ ప్రజలు కూడా గుర్తించారు. కాబట్టి నిన్న బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్ కూడా ఢిల్లీ ప్రజల హృదయాలను తాకే విధంగా పేద మధ్యతరగతి ప్రజలను ఈరోజు ఉపయోగపడినటువంటి బడ్జెట్ కూడా ఢిల్లీ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ పక్షాలు మద్దతుతో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సర్కారు ఖచ్చితంగా ఏర్పడుతుంది. 25 సంవత్సరాలు ఢిల్లీ ప్రజలు పడుతున్నటువంటి బాధలకు విముక్తి కలుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా, తెలుగు ఓటర్స్ ఇక్కడ స్థిరపడిన వాళ్ళందరూ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, ప్రత్యేకంగా నిన్న బహిరంగ సభకు బిజీ షెడ్యూల్లో వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఢిల్లీలో పొల్యూషన్ లేనటువంటి ప్రభుత్వం, ఎయిర్ పొల్యూషన్, పొలిటికల్ పొల్యూషన్, రివర్ పొల్యూషన్, ఇలాంటి పారదర్శకమైనటువంటి పాలన కావాలి, అభివృద్ధితో కూడినటువంటి పాలన కావాలి. ఈ రాష్ట్రాన్ని మాయమాటలతోటి 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆయన మరొకసారి మోసపూరితమైనటువంటి విధానాలతోటి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి సామాన్యుడు సైతం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు అద్భుతంగా మధ్యతరగతి ప్రజల యొక్క మనసును చూరగొనే విధంగా 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం ఏదైతే ఉందో అది ఒక రకమైనటువంటి గేమ్ చేంజర్. సహజంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో అందరూ కూడా పెంచుతారా, తగ్గిస్తారా, ట్యాక్స్కి సంబంధించినటువంటి విషయంలో మదన పడతా ఉంటారు మధ్యతరగతి ప్రజానికం అంతా కూడా. కానీ ఈరోజు ఊహించిన విధంగా మధ్యతరగతి ప్రజల యొక్క మనసు చూరగొని వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అద్వితీయం, చారిత్రాత్మకం. అదే సమయంలో మనందరం కూడా అర్థం చేసుకోవాలి, విద్య ద్వారానే సమాజం అంతా కూడా బాగుపడుతుంది. కేజ్రీవాల్ కూడా అదే మాట చెప్పాడు. కానీ ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా కొనారిల్లుతుంది. ఢిల్లీలో కూడా ఈ దేశంలో 1,28,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల్ని మొట్టమొదటిసారిగా సింహభాగం బడ్జెట్లో కేటాయింపులు చేయడం ఏదైతే ఉందో అది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. నరేంద్ర మోడీ గారికి భవిష్యత్తు తరాల గురించి, భవిష్యత్తు భారత్ గురించి ఆలోచన ఉంది కాబట్టి ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఆ విధంగా 1,28,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు బడ్జెట్లో పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. యువత ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి యువతకు ఆర్థిక సహకారం లేక వాళ్ళకు ఒక తృష్ణ ఉంటుంది, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని క్రియేటివిటీ ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర నిధులు లేకపోవడం ఏదైతే ఉందో దాన్ని కూడా ఓవర్కమ్ అయ్యే విధంగా 20 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం చేయూత ఇచ్చేటువంటి విధానం కావచ్చు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో సైతం ఎంటర్ప్రినర్స్ చాలామంది ఎదిగొచ్చే విధంగా, మట్టిలో మాణిక్యాలు అంది వచ్చే విధంగా ఈ దేశంలో వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో అందరి యొక్క సమ్మిళితాన్ని కోరే విధంగా నిన్న బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఢిల్లీ ఎన్నికల ద్వారా భారతదేశం అంతా కూడా ఒక రకమైనటువంటి గొప్ప మార్పును తిరిగి చూడబోతుంది. ఎవరు ఏమన్నా హర్యానాలో ఏ విధంగా విజయం సాధించామో, మహారాష్ట్రలో ఏ విధంగా సాధించామో, ఢిల్లీలో కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రజలు కట్టబెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు అనే దానికి నిదర్శనం నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చినటువంటి విధానమే అనేటువంటి విషయం మనందరికీ విదితం. ధన్యవాదాలు.